మాలిని, అరవింద్ వాళ్ళైతే ఇంటి దగ్గర మళ్ళీ ఎక్కడా దొరకలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి కానిస్టేబుల్స్ వచ్చి ఇలా అంటూ ఉంటారు, మాకు నిన్న ఆ అడవిలో చూస్తే ఒక లోయలో నుండి ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి గాజులు అవి మాకు దొరికాయి. ఒక అమ్మాయి అయితే లోయలో పడి చనిపోయింది అని చెప్పి అంటారు. అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇదిగోండి ఇవే ఆవిడ గాజులు అని చెప్పి ఒక కవర్లో పెట్టి తీసుకువచ్చి ఇస్తుంది. ఇందులో బంగారు గాజులు కూడా ఉన్నాయి సార్ అని చెప్పి అంటుంది. ఇక ఆ కవర్ తీసుకుంటాడు అరవింద్ తీసుకోగానే మాలిని కూడా లాక్కొని, ఈ గాజులు నేను నా చెల్లెలకి సీమంతం చేసినప్పుడు కానుకగా ఇచ్చాను. ఇవి నా చెల్లెల గాజులే అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ గాజులు పట్టుకొని నా చెల్లెలు అంటే ఆ లోయలో పడిపోయింది నా చెల్లెలే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ తనైతే అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఇక శరత్ చంద్ర వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఏంటి మళ్ళీ లోయలో పడి చనిపోయిందా అని చెప్పి వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక వసుంధర, అరవింద్ వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ గాజులు నేను నా చెల్లెలకు కానుకగా ఇచ్చాను. ఇవి నేను ఇచ్చిన గాజులే, అంటే ఆ లోయలో పడిపోయింది నా చెల్లెలే అని చెప్పి మాలిని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కృంగి కుసించుకుపోతుంది. ఇదంతా తెలిసి అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.